తనలో లీనమైపోయిన అపర భక్తిశాలి. ఆమెను జానకి మాతతో పోల్చవచ్చు. ఎందుకంటే గోదాదేవి కూడా భూమి నుంచే పుట్టింది. శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులో ఒక గ్రామం. అక్కడ విష్ణుచిత్తుడు అనే శ్రీరంగనాథుని భక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడు ఒకరోజు తులసి వనంకై భూమి దున్నేటప్పుడు భూమిలో ఒక ఆడ శిశువు కనబడింది. ఆ పసికూనను ఇంటికి తీసుకెళ్లి గోదాదేవి అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. గోదా అనగా భూమి, గోదాదేవి అనగా భూమిలో ఉద్భవించినది. ఆ పసిపిల్ల దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ శ్రీరంగనాథునిపై భక్తిని పెంపొందించుతూ పెరగసాగింది. విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో శ్రీరంగనాథుడికి ప్రతిరోజు పూమాల సమర్పించేవాడు. ఇదంతా గోదాదేవి చూస్తూ ఉండేది. ఒకానొక రోజు తండ్రి తయారు చేసిన పూలమాలలను తండ్రికి తెలియకుండా తన కొప్పులో ధరించేది. ఆ సౌందర్యాన్ని నీటిలో చూసుకొని పరవశించేది. ఆ తర్వాత ఆ మాలను